గుండక గుండక గంటన్న మళ్ళీ ఏదో మోసుకొస్తున్నాడు. అనుకున్నంత అయింది, కొంప మునిగింది. ఏమిటన్నయ్య? గోపాల ఇంటికి ఎవడో వచ్చాడట, మన అమ్మాయి వాడు ఎంబడి దొరుకుతుంది. అయ్యో అయ్యో, ఏంది గంటనా నువ్వు మరి నీ గుండకి ఎప్పుడు సాడీలు చెప్తావు? ఎంత మన బుల్లెడున్నాడుగా, ఏం బయలులేదు. పెళ్లి కాని పిల్ల అలా తిరిగితే ఎలాగో భలే చెప్పోలే. పెళ్లి అయితే ముగ్గురు తిరిగినిస్తాడేంటి? నువ్వు వెళ్ళి పడుకోకుండా ఆడే వస్తారు. అదిగో వచ్చారు. సరోజా ఇట్లా ఎక్కడికి వెళ్ళవే? సినిమాకి వెళ్ళానమ్మా. చాలే నీ అబద్ధాలు నా దగ్గర. వాడు ఎవరితో తిరుగుతాడుగా? ఎవరు చెప్పింది? ఇంకెవరో పని పాఠాలు ఉన్నాడుగా గంటన్న. ఏం పెడితే డబ్బు ఇవ్వడానికి వెళ్ళాను. తప్పున్నారా? నువ్వు గడప దాన్ని పోవడానికి వీల్లేదు. పెళ్లి కాని పిల్లలు ఇలా తిరిగి ఎవరు పెళ్లి తీసుకుంటాడే? ఎవడికో ఎందుకుండక చిట్టమ్మక బుల్లుడు వచ్చాడేమో కనుక్కో, ఆడికే ఇచ్చిముడి పెట్టేద్దాం. చాలని సలహా. నిక్షేపల్లకి సంబంధం మాట్లాడి పెట్టాను. మామగారు వచ్చి పిల్లలు కూడా చూసుకుని వెళ్ళారు. అట్టాగా? ఆ సంగతి నాకేం తెలుసు? ఇదిగో చిట్టమ్మ, అయితే తప్పే. అమ్మ ఒక్కడిని మాట్లాడి నువ్వు ఇంకొకరిని చూసుకుంటే ఇద్దరిని మనం ఏం చేసుకుంటావు చెప్పు? ఏమైనా సరే నువ్వు గడప దాటిపోవడానికి వీల్లేదు. చాలే మధ్య నీ పెత్తనం ఏంటి నా మీద? ఇక్కడ నుంచి వాడితేనే పెట్టడం, నువ్వు గడప దాటిపోవడానికి వీల్లేదు. ఇదిగో అంజీ, జాగ్రత్త. బయటకు పోతే కాళ్ళు ఎరగొట్టు. ఓ అబ్బాయిల దగ్గర నుంచే బాబు ఉత్తరాలు? అబ్బాయిల దగ్గర నుంచే విడివిడిగా రాశారు. అంజికి వాళ్లే పెళ్లి కూడా చేస్తా ఉంటున్నారట. ప్రియమైన నాన్నగారికి రాజా నమస్కారములు. గుండమ్మ గారి కూతుర్ని కలుసుకున్నాను. పిల్ల మంచిదే. తల్లి గారాబం చేసిన కూతుర్ని కట్టుదిట్టాల్లో పెంచుతున్నది. ఈ మధ్య నాతో చనువుగా తిరుగుతున్నదని తెలిసి కూతుర్ని బయటికి రాకుండా కట్టుదిట్టం చేసింది. రేపు నేనే వాళ్ళ ఇంటికి వెళుతున్నాను. వెళ్ళి ఏ సంగతి తేల్చి మీకు ఉత్తరం రాస్తాను. సెలవు ఇట్లు రాజా. మొత్తానికి గట్టివాళ్లే. బులేమా, ఓ బులేమా. బులేమా, నీకోసం వచ్చారు చూడు. ఎవరండి? నేను రామభద్రయ్య గారి అబ్బాయి. అలాగా, మన సరోజను చూడడానికి వచ్చారు. ఓహో, అదా తిరుగుడు. చిట్టమ్మని చూడటానికి వచ్చావా బుల్లుడా? మా పిన్ని ఎక్కడికో బయటికి వెళ్ళింది, ఇప్పుడే వచ్చేస్తుంది. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. చిట్టమా, చిట్టమా, నీకోసం ఎవరో బుల్లాడు వచ్చాడు. ఇదిగో చిట్టమా, నువ్వు పెట్టిపోవడానికి వీల్లేదు. అంజీ, నువ్వు చాలా మంచివాడివిగా, నన్ను వెళ్ళనీయో? వీల్లేదు. అంజీ అంజీ, నీకు దండం పెడతాను అంజీ, నా మాట విను. అయితే నువ్వు పోవద్దు. బుల్లుండే పై బొమ్మ వెళ్ళు బుర్ర, వెళ్ళు. ఏమిటండి ఇది? కొత్త పళ్ళవి కాదు, దిష్టి తీస్తున్నారు అంతే. పద. అలా చూస్తానే. రాజా? రాజా? రాజా మా తమ్ముడు. రామభద్రయ్య గారు మీ మామగారు. నాన్నగారు, నాన్నగారు. సౌభాగ్యవతిగా ఉండమ్మా. అమ్మా, ఇన్నాళ్ళు ఆడదిక్కు లేక ఈ ఇల్లు కళ తప్పిపోయింది. నీ రాకతో కొత్త వెలుగు వచ్చింది. ఇంటికి పెద్ద కోడలు
ఇక నుంచి ఈ ఇంటి భారం అంతా నీదే. అమ్మా, మా అంజి వయసులో పెద్దవాడైనా స్వభావం పిల్లవాడితో సమానం. తన మాట చెల్లకపోతే చాలు చికాకు పడిపోతాడు. మరి వీరితో ఎలా ఎగుతావో ఏమో. ఊరుకోండి నాన్నగారు, మరి ఆడాళ్ళ ముందు నా పరువు తీసేస్తున్నాను. చూసావా ఇది వరస. ఇంత అన్యాయం జరుగుతున్నాను కల్లో కూడా అనుకోలేదన్నయ్య. సరేలే, అప్పుడు నేను చెప్తే విన్నావు, చేసిన దానికి అనుభవించు. సరోజ, సరోజ పైకి రా. అమ్మా సరోజ పైకి వస్తావా రావా? అది రాదు, నువ్వు పోయి పడుకో. రాదు, ఎలా రాదో నేను చూస్తాను. సరోజ, గంటన్న సరోజ నన్ను చూసి భయపడుతున్నందుకు చెప్పు. నీ వాలకం చూస్తే ఎవరికి భయం పుట్టదు. పులి బిడ్డ. పోయి పడుకో. పడుకుంటే మనకు నిద్ర రాదే, కొంచెం వేసుకుంటేనే కానీ మనకు బాగుండు. గంటన్న రా, నీకు కొంచెం పోయిస్తా. మై డియర్ మదర్ ఇన్ లా, అత్తగారు, ఐ వాంట్ మనీ. అంటే నాకు కొంత డబ్బు కావాలి. డబ్బు లేదు విబ్బు లేదు, పోయి పడుకో. నో 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 నో, నాకు డబ్బు కావాలి. ఇస్తావా లేదా? చాలే ఊరుకో, తాగి తందనాలు ఆడడానికి డబ్బు కావాలి. డబ్బు మరి ఇంకెందుకు డబ్బు? అందుకే లేదు లేదు. పడిచేస్తాను, చంపేస్తాను. గంటన్నా నిన్ను పడిచేస్తాను. నేనేం చేశాను? అయితే నీ చెల్లెలతో చెప్పి డబ్బిప్పించు, లేదా చంపేస్తాను. రా చెప్పు, చెప్పు. చెల్లాయి, ఆ పాట డబ్బిచ్చేసి, లేకపోతే నా ప్రాణాలు పోతాయి. నువ్వు చచ్చినా నేను ఇవ్వను. నా కోసం ఉన్నాయి చెల్లాయి. నీకోసం లేదు, ఎవరికోసం నేను ఇవ్వను. ఇవ్వను. అయితే ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. ఉండకపోతే పో. పోతాను, పోతున్నాను. సరేజా కావా? అది ఎక్కడికి వస్తుంది? ఏ, నా భార్య నాతో రాదు? నీకే ఇల్లా వాకిలా, ఎక్కడ రమ్మంటావు? ఎక్కడికి రమ్మంటానా? ఏట్లో. ఏ సరోజా, వస్తావా రావా? అది రాదు, నేను పంపను. పంపవు? ఎలా పంపవో నేను చూస్తాను. కోర్టుకు ఈడ్చి మరీ లాక్కుపోతాను. అమ్మా అమ్మ లేదు, బొమ్మ లేదు, నోరు మూసుకుపోతా. నాయన, ఒక్కగానొక్క బిడ్డ ప్రాణం అకెత్తుగా పెంచు నీ చేతుల్లో పెడుతున్నావు. అసలే మీ అమ్మకి ఇష్టం లేకుండా చేసుకున్నా. ఎక్కడ రాచి రంపాన పెడుతుందో. ఏం పర్వాలేదత్త, పద్మకి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. అదేమిటి శుభం అంటూ పిల్ల అత్తవారింటికి వెళ్తుంటే ఆ కళ్ళ నీళ్ళేమిటి? వదిన, నా బాధ నీకేం తెలుస్తుంది? ఆ అత్త ఆడబిడ్డలతో ఎలా వేగుతుందో. నీకేం భయం లేదు, నేనున్నానుగా వెళ్ళి చూసుకుంటానికి. కదండి కదండి, పొద్దెక్కుతుంది.